హాయ్ నేను సతీష్. మార్నింగ్ వీడియోలో చెప్పే కదా, షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అయ్యారు 100%తో చెబుతానని. కానీ ఆ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, బాటమ్ 2లో ఉండే వాళ్ళు ఎవరికి 99%, 98% అవుట్ అయిపోతారని చెప్పారో ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. అప్పటికేంటంటే ఓవరాల్గా ఓటింగ్ అనాలిసిస్ అంతా అన్ని సైట్స్లో అన్నింట్లో జెన్యున్గా ఆడియన్స్ నుంచి పడేది ఏంటి, ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి ఒక అనలైజ్ చేస్తే ఇప్పుడు ఏంటంటే షూటింగ్ కంప్లీట్ అయిపోయాక 100% అని చెబుతా ఉంటే ఇప్పుడు అదే జరిగిపోయింది. మనీష్ మర్యాద హౌస్ నుంచి అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఇలా టఫ్ కాల్ వచ్చేటప్పుడు ప్రియా, మనీష్ మర్యాద, ఫ్లోరస్ అయిన ముగ్గురు కూడా ఈ వారం అంతా బాటమ్ 3లో ఉన్నారు. అట్లాగే 3-4% ఈ 3-4 మధ్యలోనే ఊగిసలాట ఆడుతూ పైకి కిందకి పామునిచ్చిన ఆటలాగా వైకుంఠపాలి మాదిరిగా అయ్యింది ఫైనల్గా. ఎందుకంటే మరి కంటెంట్ చూసినా రియల్గా ఓటింగ్ పరంగా చూసినా సరే ఆ 1-2% అయినా సరే ఇవన్నీ లెక్కలేసుకొని లాస్ట్ మినిట్లో ఏమైనా డెసిషన్ చేంజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉంటారు కనుక 100% ఎప్పుడంటే ఆఫ్టర్ షూట్ కంప్లీట్ నేను చెబుతూ ఉంటా. సో ఇప్పుడు ఇతను అవుట్ అయిపోయాడు. మరి ఇతని జర్నీ ఓవరాల్గా మనం చూసుకుంటే ఎట్లా అంటే చాలా తెలివైనడు, స్మార్ట్ వరకు ఉంటే ఓకే, బట్ ఓవర్ థింకింగ్ అయిపోయాయి. ఇప్పుడు ఎట్లా ఉండిందంటే ఇతని ఆలోచన తీరు ఆడియన్స్తో కనెక్షన్ రాకపోవడానికి కారణం అగ్ని పరీక్షలో ఉండేటప్పుడు ఆ పజిల్స్, టాస్క్లు ఇలాంటివి తెలివితో బ్రెయిన్తో ఆడే గేమ్స్ అన్నింటిలో ఇస్తారు కనుక మంచి కంటెంట్ ఇస్తాడు, స్మార్ట్ గేమ్ ఆడతాడు, బాగా ఆడతాడు అని ఒక ఎక్స్పెక్టేషన్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే Forbes 30 అండర్ 30 అంటే అబ్బా చాలా తెలివైన వాళ్ళు అయితే ఉంటారు కదా, మంచి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు రోబో టాస్క్లో అతను ఎట్లాగైతే ఒక స్మార్ట్ మూవ్ తీసుకున్నాడో అట్లా కొంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ హౌస్లోకి ఎట్లా వచ్చిందంటే ఆయన ఓవర్ థింకింగ్ అతనికి మైనస్ అయిపోయాయి. ఇప్పుడు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, కానీ పాము లేని దగ్గర కూడా కొడితే ఏమవుతుంది, ఆ కర్ర చితటిగా తగులుకి నెతన కొట్టుకునే పరిస్థితి వచ్చేసింది. భరణి విషయంలో స్నేక్ అని చెప్పేసి అనడం కూడా ఆయనకే ఏమంటారు దాన్ని తిరిగి తగిలేసింది. అట్లాగే ఇప్పుడు చపాతీ ముక్కతో అసలు అంత ఎందుకు క్యారీ చేస్తాడు. ఇప్పుడు భరణి అంటాడు, సరే అందరూ ఏదో మాట్లాడారు, నా ఎమోషన్స్, నా పర్సనల్ దీటిని కూడా టచ్ చేశారు, ఎవరు చెప్పిన పాయింట్లు చెప్పారు, అరిచారు, అన్నీ చేశారు. బట్ ఇతను రాగానే వస్తూనే బిగ్గెస్ట్ స్నేక్ సార్ మీరు అన్నాడు. ఎందుకు ఏంటి పాము ఏంటి, నేను అంతేం చేస్తానని ఆయన అనుకున్నట్టుగా అంతవరకు ఇతడు ఎందుకంటే ఆ చపాతీ ముక్కతో పోయేదాన్ని గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా ఓవర్ థింకింగ్తో నెగిటివ్ వైబ్రేషన్తో అద్దంలో చూసి మరి సీన్ క్రియేట్ చేసుకున్నాడు మనీష్ మర్యాద. అది ఇప్పుడు చపాతీ ముక్క పడేస్తాడు అనేది ఏంటంటే వాళ్ళు చిన్న విషయం కోసం, ఫుడ్ కోసం కూడా అల్లాడేటప్పుడు నాగ్గా చాలా తెలివిగా చాలా కూల్గా రియలైజ్ అయ్యి సారీ సార్ అది నేను తిన్నాను, ఎంగిలైపోయింది, సగం తిని వదిలేసింది పెడితే బాగోదు కదా, అసహ్యంగా ఉంటుంది, అందుకు నేను తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను, సారీ అని ఒక మాట చెప్పుంటే అసలు ఇష్యూయే కాదు, అసలు అది నథింగ్, సీన్ కూడా టెలికాస్ట్ చేయాల్సినంత కంటెంట్ కూడా కాదు. సో అట్లా క్లోజ్ అయిపోవాల్సిన ఇష్యూనే అసలు ఇగోకి తీసుకొని హట్ అయిపోయి అయ్యే బాబోయ్ ఇప్పుడు ఈ చపాతీని పెద్ద ఫ్రేమ్ చేసేసి ఆడియన్స్ ముందు నన్ను పోర్ట్రే చేసేసి నేను ఫుడ్ వేస్ట్ చేస్తున్నాను అనేది హైలైట్ చేయాలని భరణి గారు సమయం సందర్భం చూసి నాకు కరెక్ట్ దెబ్బ కొట్టేసాడు. మామూలుగా దెబ్బ కొట్టలేదు, అసలు మామూలు గేమ్ కాదయింది అని లెక్క అతన్ని హైలైట్ చేసి ఇతను బ్యాడ్ అయిపోయాడు. ఈ ఎగ్జాంపుల్స్తో సహా ఈయన దొరికేశాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, ఇది ఒక మైనస్ అయిపోయింది. బాగా ఆ విషయంలో ఇతర వైపు తప్పు ఉన్నా సరే ఒప్పుకోకుండా. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఒకరికి మంచిగా అన్ని సఫిషియెంట్గా పంచభక్ష పరమాన్నాలు అంటాం కదా, అట్లా అన్ని ఫుడ్ పెడుతూ ఇంకొకరికేమో ఒక క్యారేజ్ మాత్రమే పంపిస్తూ రోజు అదే సాంబార్, అదే ఆలు కర్రీ, అదే రసం అయితే పెరుగైతే ఎట్లా తింటారు, బోరు కొడుతుంది, అబ్బా ఏదో ఒకటి కొత్తదనం కోరుకుందాం అనుకుంటారు. సో వీళ్ళేంటి ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక బరస్ట్ అయిపోయి నెగిటివ్ అవుతారా, ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఆ పేషెన్సీతో ఉంటారనేది వీళ్ళకి టెస్ట్. అక్కడ వాళ్ళకేంటి అన్ని ఫుడ్ ఉండింది కదా, వేస్ట్ చేస్తారా లేకపోతే ఎందుకు వృధా చేయడం, వాళ్ళతో షేర్ చేసుకుని ఎట్లా బిహేవ్ చేస్తారని ఆ ఫుడ్ చుట్టూ అంత గేమ్ అయితే బిగ్ బాస్ ఆడిస్తూ ఉంటాడు. పర్సనాలిటీ ఎట్లా ఎక్స్పోజ్ అవుద్దని చూస్తాం కదా, ఇది ఒక పెద్ద మిర్రర్, సమాజానికి ఆడియన్స్ తలకి మంచి చెడు అంతా రిఫ్లెక్షన్ ఒక అద్దంలో చూపిస్తుంది. హౌస్లో ఉండే కంటెస్టెంట్స్కి ఈ బిగ్ బాస్ అనేది ఒక అర్థమే. ఆడియన్స్కి మీకు హౌస్ నుంచి బయటకు వచ్చాక మనం ఏంటి, ఏ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకున్నాం, ఎలా రిసీవ్ చేసుకుని దానికి ఎలా రియాక్ట్ అయ్యాం, ఎలా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసామన్న మాదిరిగా ఉంటుంది కనుక ఇట్లాంటివన్నీ ఈ కాన్సెప్ట్లతో నడిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఎక్కడంటే పెద్ద బ్లండర్ జరిగిపోయింది ఇతని వల్ల. ఆ డీమాన్ పవన్కి సృష్టికి గ్రీన్ లైట్ అయిన టాస్క్ ఇచ్చేటప్పుడు ఆపాడు, ఆగండి వెయిట్ చేయండి, గ్రీన్ వచ్చినప్పుడే మీరు రాడ్స్ తీయండి. మూడో ప్లేస్లో ఎమ్మెన్యేలు వస్తే చోద్యం చూసాడు, చేతులు కట్టుకుని సైలెంట్గా ఉండి అతడు అవుట్ అని చెప్పేసి తర్వాత రెడ్ లైట్ ఉండగానే నువ్వు తీసేసావు అని చెప్పి అవుట్ అన్నాడు. రారాబట్టు రా నీకోసమే వెయిట్ చేస్తాను మాదిరిగా అయిపోయింది అది. సో వాళ్ళిద్దరికి ఆపి ఆయనకి ఎందుకు ఆపలేదు అనేది ఆడియన్స్కి వెళ్ళిపోయింది. కోర్స్ ఇక్కడ మరి ఇమాన్యుయల్ది తప్పు లేదంటే ఇమాన్యుయల్ది కూడా ఉంది, ఆయన కూడా షార్ప్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, తన గేమ్ తనకి ఎఫెక్ట్ కాకుండా రూల్స్ ఏంటి చూసుకొని వెళ్ళాలి. ఆయన చెబుతారులే నువ్వెందుకు ఆయన మీద డిపెండ్ అవ్వాలి, నువ్వు ఆలోచించుకోవాలి కదా,
నీ ఆట నువ్వు వాడుకోవాలి కదా, నీకు ముందు రూల్స్ ఏంటంటే క్లారిటీ ఉండాలి కదా. ఎమ్మెల్యేది కూడా ఉంది, మనీష్ మర్యాద కూడా ఉంది. కాకపోతే మనీష్ మర్యాద ఇద్దరికి చెప్పినప్పుడు ఇద్దరికి చెప్పలేదు, అయిపోయిన తర్వాత చెప్పాడు, అది కూడా కంప్లీట్గా తీసి పడేశాడు, అవుట్ చేసి పడేశాడు అనేది బ్యాడ్ అయిపోయాయి. ఇప్పుడు ఇద్దరిది మిస్టేక్స్ ఉండేటప్పుడు ఏంటి, నిర్ణయం మధ్యస్థంగా ఉందనుకోండి, సో రెండు వైపులా సమన్వయం చేస్తే సరిపోయేది. మరొక ఛాన్స్ ఇవ్వడం, వార్నింగ్ ఇవ్వడం ఎట్లా చేస్తే బాగుండేది. కానీ పునాదులతో సహా కూలదోసేసి కసి తీర్చుకున్నాడు. సంచాలకుగా నేను గేమ్ ఆడుతానంటే సంచాలకుగా వాడించాలి తప్ప న్యాయమూర్తి ప్లేస్లో ఉండేటప్పుడు అందరిని ఈక్వల్గా చూసి ఎవరిది రైట్ రాంగ్ ఫౌలు అట్టా చేయాలి తప్ప నువ్వు ఆడుతుంది ఎట్లా. అయితే ఇతరులో ఉన్న మనకు గొప్ప విషయం ఏంటంటే మనీష్ మర్యాదలో నాకు బాగా నచ్చింది, అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తాడు, సారీ చెబుతాడు, రియలైజ్ అవుతాడు. ఆ రోజు ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ముందు టాస్క్లో ఆవేశపడిన తర్వాత వెళ్ళి అపాలజీస్ చెప్పాడు ఆయనకి. వీకెండ్లో హోస్ట్ నాగార్జున గారు అడిగిన తర్వాత కూడా వెంటనే చెప్పేశాడు, సారీ సార్ అంటే సెన్స్ పనిచేస్తుంది, అయ్యో నేను పొరపాటు చేసేసాను, తప్పు జరిగిపోయింది అని. భరణి విషయంలో ఇంకా అదే క్యారీ అవుతున్నా సరే మిగతా విషయంలో అలర్ట్ అవుతున్నాడు. కానీ ఏమవుతుంది, ఆలస్యం అమృతం విషయం అనేది అప్పటికే అయిపోతూ ఉంది. భరణ విషయంతో పగతో రగిలిపోయి అది ఏకంగా శరీరాన్ని దహించి వేస్తుంది అంటారు కదా పగ, అట్లా అయిపోయి ఆయన ఆడియన్స్లో గోడితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నట్లు మనీష్ మర్యాదకి అది ఆడియన్స్తో పాజిటివ్ కనెక్షన్ రాకుండా ఓట్లు పడకుండా అయిపోయింది. అదే నెగిటివ్ వైబ్రేషన్ ఎంతవరకు క్యారీ అయిపోయిందంటే నామినేషన్లో కూడా అనకూడని మాటలు ఇవన్నీ అనేసి ఆ ఇంటర్లింక్ కట్టపి వీళ్ళలో వెళ్ళి తెరలాలు లెగిస్తే పాము ముంగిసలాగా ఇతను పాము బిగ్గెస్ట్ స్నేక్ అన్నాడు కాబట్టి ఆ పాముతో రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అన్నీ చెబుతా ఉన్నాను నేను. ఇక్కడ కూడా అనేసి ఆ పాము ముంగిస అని వీళ్ళే కొట్లాడుతూ ఉంటారు, ప్రియా వర్సెస్ మనీష్ వర్సెస్ శ్రీజ ఇట్లా. బట్ భరణి బ్రేక్ చేసేసాడు, రీతు చౌదరి గొడవలు పెట్టేస్తుందంటే చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా, రీతు చౌదరి అయితే అప్పుడు గొడవలు పెట్టలే, భరణి పెట్టలే. కానీ ఇవన్నీ ఒక ఇంటర్లింక్, అది క్యారీ చేసుకుంటూ చపాతీ నుంచి నామినేషన్లు సంచాల వరకు మిస్టేక్ మీద మిస్టేక్ చేసుకుంటూ పోయి వాళ్ళు చేస్తారు వీళ్ళు చేసేసారు అని. అట్లాగా ఎమ్మెన్యేలతో కూడా చెప్పుకొచ్చాడు. భరణి గారు వచ్చి నాతో బెడ్ షేరింగ్ అంటే ఏమో ఎందుకు ఇతను పాము అంటున్నాడు, సరే నేను దూరంగా ఉండడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ వస్తున్నాము, కొద్దిగా దగ్గర అయితే అర్థం చేసుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఆయన నీతో బెడ్ షేరింగ్ ఇక్కడ పడుకుందాం అనుకుంటే నాకు నిద్రే పట్టదు, ఒక పామును పక్కలో పెట్టుకున్నట్లు ఎట్లా ఉంటుందని లేక ఆ కామెంట్స్ కూడా ఆడియన్స్కి అరే ఏంటి ఇంత చిన్న పాయింట్లు పట్టుకొని అంత పెద్దగా ఎందుకు అనుకుంటున్నాడు అనేది అర్థం కాల, ఏంటి ఇంత హార్ష్గా అనేస్తున్నాడు అనేది. సో ప్రతిదాన్ని భూతత్వంలో చూసి ఏంటి ఇట్లా చిన్నదానికి రూల్స్ పేరుతో మరీ ఎక్కువ చేసేస్తున్నాడు, ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాడు, హార్ష్గా మాటలు విసిరేస్తున్నాడు అనే ముద్ర అయితే పడిపోయింది. హ్యూమానిటీ అనేది ఉండదా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ ఏంటి పళ్ళు అన్ని పంపిస్తుండేటప్పుడు మీరు తినండి టెనెంట్స్కి ఇవ్వండి అని అన్ని పంపితే నేను ఇవ్వను అని చెప్పాడు. పోనీ ఇవ్వను అని చెప్పినాడు, నేను రూల్స్ ప్రకారమే వెళ్తాను అనేటప్పుడు పోనీ కామ్గా ఉన్నాడా? ఆ ప్రియా శ్రీజ వెళ్ళి ఊరికే లొల్లి ఆ రాము సృష్టి వర్మ తింటుండేటప్పుడు వాళ్ళు టేస్ట్ ఏదో చూద్దామంటే మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని రామురాజుడు జస్ట్ క్యాజువల్ కంటే సృష్టి వర్మ ఇలా ప్లేట్ లాక్కుంటే వాళ్ళు దాన్ని ఇంత చేశారు, నోటి కాడు కూడా లాగేశారు, నోట్లో స్పూన్ లాగేశారు, తీసేశారు, చించేసుకుంటారు. ఆయన వెంటనే కుక్కతోకపట్టి గోదావరి ఈదినట్టుగా వెనక ముందు చూడకుండా వాస్తవాలు గ్రహించకుండా అవునా నేను వానర్స్ మా వాళ్ళు హత్య చేసేస్తావా లాగేస్తావా, నువ్వు ఇన్నోసెంట్గా కార్డు వాడేస్తావు, నువ్వు చాలా డేంజరస్, నువ్వు నటించేస్తున్నావు, నువ్వు జీవించేస్తున్నావు వాడే వాళ్ళతో తెల్లారితో లొల్లి పెట్టుకుని వాళ్ళ మాట పట్టుకొని వచ్చి ఇక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. వాస్తవానికి ప్రియా శ్రీజ కంటే ఆ సీన్లో ఇతను ఎక్కువ రియాక్ట్ అయిపోయాడు. ఇన్నోసెంట్ కార్డు వాడేస్తాను, కన్నింగ్ ఫీల్ మోసం చేస్తాను, నటించేస్తాను అంటే అయ్యి బాబు ఏందయ్యా రావు అదేమో మాడిపోయిన మసాలా దోశ తినుకుని ఉంటే ఆయన మీద ఎంత చిందులు వేసేస్తాడని లెక్క. అలాగే యజ్ఞ విషయంలో సో పర్మిషన్లు ఇవ్వాలంట, ఎందుకు ఇవ్వాలి సుమన్ సెట్ అనడానికి మీరు కొద్దిగా హట్టింగ్ అనిపిస్తుంది బాబు, ఇక్కడ దొంగలం కాదు కదా ఇవ్వాలా చూద్దామని ఆలోచించుకొని ఒక తీక్షణంగా పైనుంచి కింద వరకు చూసేది ఇదంతా వాళ్ళు హట్ అయినట్టు ఆడియన్స్ కూడా కొన్ని విషయంలో హట్ అయ్యారు, చిన్నవాటికి రియాక్ట్ అయిపోతుంది ఏంటనే. సో రూల్స్ ఫాలో అవ్వాలనుకోవడం కరెక్టే మంచిదే, కాకపోతే అక్కడ కాస్త ఆలోచించుకొని ఫాలో అయితే బెటర్. అలాగే మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళందరినీ వానర్స్గా పెట్టడం కూడా ఏంటంటే సెలబ్రిటీస్ని వీళ్ళ కింద పనులు చేసే వాళ్ళగా పెట్టడం వల్ల ఈ కాన్సెప్ట్ వల్ల సాధారణ వ్యక్తులకు అధికారం ఇస్తే పవర్ ఇస్తే ఎట్లా బిహేవ్ చేస్తారనే ఉద్దేశంతో పెడితే ఆ రూల్స్ పేరుతో అక్కడ వీళ్ళు ఆ హ్యూమనిటీ కొద్దిగా మిస్ అయిపోయి కొద్దిగా హార్ష్గా వెళ్ళిపోయారు అనేది ఆడియన్స్కి రీచ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళతో భరణితో గొడవలు లేవు, కానీ ఊహా ప్రపంచంలో నెగిటివ్ ఆలోచిస్తూ తన గ్రూప్తో కూడా ఉన్న సైలెంట్గా ఉంటాడు ఆయన భరణి. బట్ ఈయన్ని టార్గెట్ చేయడంతో ఆడియన్స్ ఇతరులతో నెగిటివ్ వైబ్ అయిపోయారు. సో ఫైనల్గా ఏంటంటే నాకేమనిపిస్తుందంటే మనీష్ మర్యాద ఇంకా హౌస్లో పోయిన తర్వాతైనా తనంతట తనే తప్పు తెలుసుకుంటున్నాడు. వీకెండ్ వచ్చి నాగార్జున గారు చెప్పే కూడా కెప్టెన్ సూపీరియర్, ఆవిడకే ఫుల్ పవర్స్ ఉంటాయి, మానిటర్స్ వానర్స్ అంతా కూడా కెప్టెన్ తర్వాత అని చెప్పినా సరే ఇంకా అర్థం చేసుకోకుండా మేము పట్టిన కుందేలకు మూడేగాలు మేమే మానిటర్స్ మేమే వానర్స్ మేమే సూపీరియర్స్ అని ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకంటే ఇతడంతటా ఇతడే తెలుసుకుంటున్నాడు. హోస్ట్ నాగార్జున గారి వరకు పంచాయతీ రాకముందే ఇతడు చేసిన పొరపాట్లు ఏంటని తెలుసుకుంటున్నాడు. తెలివైన ప్లేయరే. నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఇంకా హౌస్లో ఉంటే బాగుండేది నా ఫీలింగ్. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అవుట్ అయితే అయిపోయాడు. మరి మీకు ఏమనిపిస్తుంది లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.